ఏ క్యూటీస్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు మేము మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం శ్రీశైలంకి వెళ్తున్నాం. ఇక పొద్దున్నే 3 గంటలకు లేచి రెడీ అయ్యి శ్రీశైలంకి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 8 వరకు నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాం. ఇంకా అక్కడ స్వామివారికి అభిషేకం కూడా చేయించాం. నిజం చెప్పాలంటే ఆ శివలింగాన్ని చూస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఆ ప్లేస్లో ఉన్న పాజిటివ్ వైబ్స్ అలాంటివి. చాలా పీస్ఫుల్గా అనిపించింది అభిషేకం తర్వాత. మీకు తెలుసా, నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఈ టెంపుల్ని చాలామంది పూర్ మెన్స్ ఊటీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ ఇయర్ అంతా కూల్గా ఉంటుందంట. ఇంకా ఇక్కడ శివపార్వతుల దేవి కలిసి ఉమామహేశ్వరంగా కొలువై ఉన్నారు కాబట్టి ఈ టెంపుల్ని ఉమామహేశ్వర టెంపుల్ అని పిలుస్తారు. ఇంకా టెంపుల్ చుట్టూ ఉన్న కొండలు, పచ్చని చెట్లు, ఆ కొండ మీది నుంచి వచ్చే చల్లని నీళ్ళు, ఇవన్నీ చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇంకా అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని శ్రీశైలంకి జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా మధ్యలో టిఫిన్ కోసం నల్లమల్ల ఫారెస్ట్లో ఒక మంచి ప్లేస్ చూసి ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర తిన్నాం. ఇంకా ఫ్యామిలీతో కలిసి నేచర్ మధ్యలో ఫుడ్ తినడం అనేది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ కదా. ఇంకా టిఫిన్ అయ్యాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా ఉమామహేశ్వరం నుంచి శ్రీశైలంకి వెళ్ళాలి అంటే 2 అవర్స్ పడుతుంది. ఎందుకంటే ఫారెస్ట్ దాటి వెళ్ళాలి. ఆ ఫారెస్ట్ మధ్యలో మనకు నో ఇంటర్నెట్, నో నెట్వర్క్, చుట్టూ చెట్లు, మిడిల్లో మనకు ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఫారెస్ట్ దాటాక మనకు పాతాళగంగ, అలాగే డ్యామ్, శ్రీశైలం డ్యామ్ అనేది కనిపిస్తుంది. ఆ శ్రీశైలం డ్యామ్ని నిజంగా చూడాలి అంటే రెయినీ సీజన్లో ఫుల్ రెయిన్స్ పడేటప్పుడు వచ్చి చూడాలి. అన్ని డ్యామ్స్ ఓపెన్ అయి ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ పాతాళగంగ దగ్గర కాసేపు ఉండేసి అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకొని స్టార్ట్ అయ్యాం. ఇక్కడ పాతాళగంగ దగ్గర ఉన్న ఈ ఆంజనేయ స్వామిని ఎప్పుడైనా దర్శించుకున్నారా? దర్శించుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అక్కడ ముందుగా సాక్షి గణపతి స్వామి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ శివయ్య దర్శనం కన్నా ముందు ఈ గణపతికి మనం సాక్ష్యం ఇచ్చి వెళ్ళాలి అంట. ఇంకా అలా గణపతికి సాక్ష్యం ఇచ్చేసి ఆ శివయ్య దర్శనం ఇంకా మేము కార్లో వెళ్ళాం కాబట్టి కార్ అనేది పార్కింగ్లో పార్క్ చేసి వెళ్ళాలి. ఇంకా ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి మెయిన్ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ఆటో ఫెసిలిటీ కూడా ఉంటాయి. ఇంకా దగ్గరనే కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్ళాం. ఇంకా దర్శనం కోసం క్యూలో నిలబడ్డాం. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యింది కాబట్టి అక్కడే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. మేము వెళ్ళినప్పుడు దద్దోజనం అలాగే జీరా రైస్ అనేది పెట్టారు. చాలా బాగుంది. ఆ తరువాత శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం దర్శనం, అలాగే శ్రీ బ్రహ్మరాంబదేవి మహాశక్తిపీఠం దర్శనం చేసుకున్నాం. నిజం చెప్పాలంటే ఆ డివైన్ ఫీలింగ్ని మాటల్లో చెప్పలేను. ఈ జీవితానికి ఇంకేం కావాలనిపించే అంత అద్భుతమైన దర్శనం జరిగింది. ఆ దర్శనం అయ్యాక మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనేలా. ఇంకా తర్వాత శిఖరేశ్వరానికి కూడా వెళ్ళాం. కానీ అక్కడ చాలా రష్ ఉండడం వల్ల బయటి నుంచి మొక్కేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మొక్కేసి ఓం నమః శివాయ, హర హర మహాదేవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.